నా పేరు కళ్యాణ్. ఒకరోజు, ఒక కిడ్నాప్, ఒక మనిషి, ఈ మూడిటి వల్ల నా జీవితమే మారిపోయింది. తప్పు చేయాలని ప్రయత్నించి తప్పు చేయకపోయినా తప్పు చేసిన మనిషిగా మిగిలిపోయాను. అయ్యా ఛీ, బ్లడీ బెగ్గర్. Hey dude. It's getting late every day. We are planning tomorrow. Wow, that's great news. ఏ టైం ప్లాన్ చేద్దాం? మార్నింగ్ 7 o'clock. బీచ్ రోడ్, జాగింగ్ టైం. అందరూ చూస్తుండగా కిడ్నాప్. అలాంటి రిస్క్లు మనకు అవసరమా? వద్దురా. రిస్క్ చేస్తేనే లైఫ్లో అన్నీ వస్తాయి, లేకపోతే ఇలాగే ఫైనల్గా కాఫీ బిల్ ఎవడు కడతాడా అని ఆలోచిస్తూ కాఫీ తాగా. కంగారు పడుతుంది, నేను కడతానుగా. అయితే ఓకే. అయినా నాకు భయంగా ఉందిరా. అయినా నీకెందురా భయం? ప్లాన్ చేసేది నేను, రిస్క్ ఉంటే నాకు ఉండాలి. కిడ్నాప్ మా చేత చేస్తావు కదరా. ఓ పని చేయండి రా, కిడ్నాప్ అయిపోగానే ఒక మంకీ క్యాప్ వేసి ఈ బీచ్లో వదిలేండి. సెల్ వేసి జతకొట్టేస్తే ఉన్న భయం అంతా పోద్ది. అమ్మో, బీచ్లో సీసీలు ఉంటాయిరా. పాయింట్ అయ్యరా. పెద్ద లాయర్లో లా పాయింట్ లాగావు, కానీ అయినా దేశంలో ఉన్న సీసీ కెమెరాలని పనిచేస్తే ఇన్ని రేపులు దొంగతనాలు ఎందుకు జరుగుతారా? అయినా బీచ్లో హుదూద్ తర్వాత కొత్తగా పెట్టారు, పని చేస్తారా? పోనీ ఓ పని చేయనన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఒక అరగంట సేపు కిడ్నాప్ చేసుకుంటాం, సీసీలన్నీ ఆఫ్ చేసామని చెప్పు. ఒప్పుకుంటారా? నీ రేయ్, నువ్వు మూసుకోబే. ప్లాన్ ఏంటో చెప్పరా. ప్లాన్ ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళతో కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళతో ప్లాన్ చేయండి. డబ్బు చేతికి వచ్చేదాకా ఫోన్లో టచ్లో ఉండండి, లేకపోతే పీక మీద అడిగేసి తొక్కుతా, ముఖ్యంగా నిన్ను. Hey! Fast. Hurry. Come on, go. వెరీ గుడ్ రా అబ్బాయిలు, బాగా చేశారు. వెళ్దాం పదండి. ఈడికి 1000 రూపాయలు కట్టరా. ఈడికే ఎందుకు కట్టంటే, ఇందాక ఈయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు, కాల్ రెడీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రాలు చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే? అందరు అలా ఎర్రి మొహలు వేసి చూస్తారేంట్రా? అయినా సూట్ రూమ్ తీయమన్నాను కదరా, సూట్ కేసు రూమ్ తీసారేంటి? అవును, ఈడెవడు?
ఎవరు నువ్వు? కిడ్నాపర్ చుట్టాను బంధువు? రే, డబ్బు కోసం చుట్టాలని బంధువులు తెస్తే పేమెంట్ ఇవ్వను రే. నా స్క్రిప్ట్లో చాలా సిస్టమేటిక్గా పేమెంట్ ఇస్తా. ఎవడు మాట్లాడేంట్రా? నా పేరు శ్రీను. అబ్బా, ఎవరమ్మా మాట్లాడింది? వినసొంపుగా ఉంది. నేనే సార్. అలాగా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంటే పక్కన నేను అరిచానని నన్ను కూడా తీసుకొచ్చారు సార్. ఎవడరా ఈయన తీసుకొచ్చింది? రేపు పొద్దున బయటికి వెళ్ళి చెప్పేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇళ్ళ దూరం కూర్చోమ్మా. డబ్బులేనున్నా పక్కన ఉన్నా సరే డైనోసార్ తిరిగిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఓ 10 లక్షలు. 10 లక్షలు ఏంట్రా పనికిమాలనేదవా? మా నాన్న దగ్గర కోట్లున్నాయిరా. 1 కోటి అడగండి రా. పట్టించుకోరేంట్రా? అయినా మిమ్మల్ని కాదు మా యదవల్ని అనాలి, మీలాంటి అవటంగాల్ని పెట్టినందుకు. సిగరెట్ ఇవ్వరా. సిగరెట్ ఇవ్వమంటే సెన్సార్ కట్టింగ్లో సగం సినిమా కట్టేపోయిన ప్రొడ్యూసర్లో ముఖమేంట్రా సన్నాసేదవా? ఈడు మాట్లాడు. నోట్లో ఏం పెట్టుకున్నారా? ఎవడైనా మాట్లాడండ్రా. అడవి కాకులు లేపుకు తినే వాళ్ళలాగా మొఖాలు మీరు. ఎంత తిడుతున్నా ఎవరు మాట్లాడేంట్రా? డబ్బులు ఉన్నారుగా, మాట్లాడండ్రా. చాలా కష్టం సార్. భయపెట్టండి. ఈడవిడు ముంబై ఆర్టిస్టా? పేరేంటి? పేమెంట్ ఇవ్వాల్సింది నేను. పేరు నేను అడిగితే నువ్వు చెప్పాలి. ఇందాక ఈ భయంకరమైన గొంతులన్నీ ఏమైపోయారా? ఇప్పుడు గవిడి గేదెల్లా గరుస్తున్నారు. టోనీ నా పేరు. అయినా మేము ముంబై ఆర్టిస్టులు అందరం మంచుల బదులు మాల్టో తాతారేట్రా? అంత పొడుగుంటారు. యాదవ మ్యాగ్నెట్ ముఖము నువ్వును. పేరు మాత్రం ఎంత ఉంది, టోనీ అంటే. నీ ధైర్యం ఏంటి? కిడ్నాప్ అయ్యాక భయపడాలి కానీ అరుస్తున్నావు. చంపేస్తే? ఇదేమో నిజం కిడ్నాప్ అనుకున్నావు ఏంట్రా? మా నాన్నదే డబ్బులు కొట్టాడని నేను రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అందులో మీరు పాత్రధారులు మాత్రమే. నువ్వు నిజం డాన్లా ఫీల్ అయిపోక నువ్వు డాన్ క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. నువ్వు నిజంగానే కిడ్నాప్ అయ్యావు. వీళ్ళందరూ నిజమైన కిడ్నాపర్స్. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు నీ క్యారెక్టర్ మోడలేషన్ ఎక్స్ట్రా డైలో చెప్పావు రే. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మని చెప్తాను మేధవులకి. మీ ఎదవలకి కాల్ చేయి. చెప్తా. ఒక్కొక్కడికి రెమ్యూనరేషన్లో 50% కట్ చేస్తే దారిలోకి వస్తారు. ఎక్కడ్రా? అరే కళ్యాణ్, నువ్వా? మన కిడ్నాపర్లు వచ్చేసరికి నువ్వు కనిపించలేదంట. పేమెంట్ అడుగుతున్నారు, ఏం చేయమంటావు? తిరిగి వచ్చేసారా? నన్ను వీళ్ళెవరో నిజంగానే కిడ్నాప్ చేస్తారా? అంటే థ్యాంక్ యూ. పనికిమాలనేదవా, సన్నాసేదవా, మొఖాలు మీరు. మాల్టోవా తాతావా? సార్ సారీ సార్. ఇప్పుడు నీ కథ అంటే చెప్పు. అంటే మా డాడీ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని. ఎంత ఇస్తారు? జస్ట్ 50,000 per month. జస్ట్ 50K? అంటే ఎంత తెలుసా నీకు? చెప్పు, మిగతా కథ ఏంటో చెప్పు. IPL వస్తుంది కదని బెట్టింగ్ కోసమని ఏదో కహానీ చెప్పి జస్ట్ 10 లక్షలు అడిగా. 10 లక్షలా? మా డాడీ ఇవ్వనన్నారు. నేను బీరువాలో చేయి పెట్టాను. మా డాడీ నా గోపు మీద కొట్టారు. ముందు కోపం వచ్చింది, తర్వాత ఐడియా వచ్చింది. నన్ను నేనే డమ్మీ కిడ్నాప్ ప్లాన్ చేసుకున్నాను. దాన్ని మీరు నిజం చేశారు. బాగుందిరా. ఇప్పుడు నిన్నేం చేద్దాం? ప్లీజ్ సార్, నన్ను వదిలేండి. వదిలేస్తాను రా. ఒక కిడ్నీ తీసుకుని వదిలేస్తాను. కిడ్నీ ఏంటండి? మా నాన్నకు కాల్ చేయండి, ఎంత కావస్తే అంత ఇస్తారు. మాకు డబ్బులు వద్దురా, కిడ్నీయే కావాలి. కిడ్నీ 10 లక్షలు. 10 కిడ్నీలు కొనుక్కునే డబ్బులు ఇప్పిస్తానండి. నా కిడ్నీయే ఎందుకు? ప్రొఫెషనల్ ఎథిక్స్. అయినా సరే వీడితో పాటు ఆడేవాడరా. ఆడిది కూడా ఒక కిడ్నీ తీసుకుని ఇద్దరిని వదిలేయండి. సార్ కిడ్నీలు కొట్టేయడం ఏంటండి బాబు? నువ్వు పెళ్ళి పిలిచినట్టు పిలుస్తున్నా. వీళ్ళిద్దరిని ఓ మూల పడేయండి. గంట తర్వాత ఆపరేషన్ ఉంటుంది. గంట వరకు ఏం పెట్టద్దు.
ఉదయం నుంచి కూర్చోబెట్టి బిర్యానీ పెట్టారంటరా. ఇప్పుడు ఏం పెట్టద్దని పెద్ద ఆర్డర్లు వేసి వెళ్తాను ఎంబీబీఎస్ డాక్టర్ లాగా. పోదా మెల్లగా. అన్నా, ఏంట్రా? నీ కిడ్నీకి బదులు నా 2 కిడ్నీలు ఇచ్చేస్తానన్నా. ఈ నెల నీ 50,000 మా ఇంట్లో ఇచ్చేస్తావా? ఏంటి? అవునన్నా, ఆ 50,000 ఉంటే మా అమ్మ నాన్న 1 సంవత్సరం ఆనందంగా బతుకుతారన్నా. అదేంట్రా అలా చేస్తే నువ్వు చచ్చిపోతావు కదా. నేను వెనక్కి తిరిగి వెళ్ళినా చిన్నప్పటి నుంచి చూసిన దరిద్రంలోనే బతకాలన్నా. అదే 50,000 వస్తే మా ఇంట్లో మా అమ్మ నాన్న ఆనందంగా బతుకుతారన్నా. మరి మీ అమ్మ నాన్న సంపాదించట్లేదా? వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లోనే ఉంటున్నారు. నాకు కనీసం ఉద్యోగం కూడా లేదన్నా. వాళ్ళని చూపించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. అందుకే ఈ సహాయం చేసి పెట్టన్నా. వాళ్ళని ఆశ్రమంలో పెట్టేసి నీ లైఫ్ను చూసుకోవచ్చు కదా, నీకంత కష్టంగా ఉంటే. వాళ్ళని చూసుకోవడం నాకు కష్టం కాదన్న, ఇష్టం. ఆ ఇష్టాన్ని కష్టంగా అయినా చేయడం కుదరట్లేదన్న, అదే నా బాధ. అయినా నా చిన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను అనాథాశ్రమంలో వదిలేలేరు కదా. ఇప్పుడు వాళ్ళని ఆశ్రమంలో వదిలేయడానికి. అయినా జనాలు ఇంత ఆకలితో కూడా బ్రతుకుతున్నారు. అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మా పేరెంట్స్ అలా పెంచారు. ఈ లెక్కను చూస్తేనే వాళ్ళు గుడి కట్టేలేమో. దేశంలో 40% మాత్రం మీలాంటి డబ్బున్న వాళ్ళు ఉన్నారన్న. మిగతా 60% మధ్యతరగతి లేదా ఆకలి బతుకులే. అదే నా దగ్గర డబ్బు ఉంటే ఇలా ఆకలితో ఎవరిని చావనివ్వనన్నా. సంపాదిస్తూనే ఉంటాను, ఆకలితో ఉన్నాడు పెడుతూనే ఉంటాను. సంపాదించినంత దాచుకోను. నేను కూడా అన్నా, అదే నేను నిన్ను నమ్మించి ఇక్కడి నుంచి వెళ్ళాక మీ అమ్మ నాన్నకి డబ్బు ఇవ్వకపోతే చచ్చినా బతికినా నేను దురదృష్టవంతుడని నాకు అర్థమవుతుందన్న. అలా జరగదు. ఇక్కడి నుంచి వెళ్తే ఇద్దరం కలిసే వెళ్తాం. నీ లైఫ్ నేను చేంజ్ చేస్తాను. సీను, సీను మీ ఇంటి అడ్రస్ కూడా తీసుకోలేదురా. శ్రీను, నన్ను మనిషిలా ఆలోచించేలా చేసిన ఆ మనిషి మాయమైపోయాడు. శ్రీనుని చంపేశారా? నా వల్ల ఒక మనిషి చనిపోయాడన్న ఆలోచన నన్ను చంపేస్తుంది. శ్రీను, అవును, మీ అన్నయ్యేడి? ఆ కిడ్నాప్ అయినప్పటి నుండి అలా అయిపోయాడు. శ్రీనుకి ఏమైందని రోజు ఆ బీచ్ దగ్గరే కూర్చుంటున్నాడు. ఆ శ్రీనుకి ఏం అవ్వలేదు. మీకెలా తెలుసు? కిడ్నాప్ ప్లాన్ చేసేది నేను. ప్లాన్ ఏంటంటే డబ్బు చేతికొచ్చేదాకా ఫోన్లో టచ్లో ఉండండి, లేకపోతే పీక మీద అడిగేసి తొక్కుతా. ముఖ్యంగా నిన్ను. చూసారా సార్, సొంత తండ్రినే మోసం చేయడానికి ప్లాన్ చేస్తాను. మీకేమైంది సార్? వాడు నా కొడుకండి. మీరు బాధపడకండి సార్, మీ అబ్బాయిని నేను మారుస్తాను. అమ్మ నాన్న వాల్యూ తెలిసేలా చేస్తాను. ఎలా? మన షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళతో రేపు మార్నింగ్ రివర్స్ స్కీమ్ ప్లాన్ చేస్తే మొత్తం దారిలోకి వస్తాం. వాడికి పేరెంట్స్ వాల్యూ తెలిసినా తెలియపోయినా పర్వాలేదు, కానీ మనీ వాల్యూ, మనుషుల వాల్యూ తెలియాలి. మే హోనా, మీరు హ్యాపీగా ఉండండి. నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నీ ఫిలిం నేను ప్రొడ్యూస్ చేసి పెడతాను. వెరీ గుడ్ రా అబ్బాయిలు, బాగా చేశారు. వెళ్దాం పదండి. వీడికి 1000 రూపాయలు కట్టరా. అవును, ఈడెవడు? అబ్బా, ఎవరమ్మా మాట్లాడి? డబ్బులేను నా పక్కన ఉన్నా సరే డైనోసార్ తిరిగిన ఫీలింగ్ వచ్చేస్తా. ఒక్క కోటి అడగండి రా. సిగరెట్ ఎవరా?
సన్నాసేదవా అడవి కాకుల్ని పుక్ తినే వాళ్ళలాగా మొఖాలు మీరు చాలా కష్టం సార్. బాధపడినా పర్వాలేదు, భయపెట్టండి. ఈ లెక్కను చూసిన వాళ్ళు గుడి కట్టేలేమో. ఇది జరిగింది. నాకు కథ చెప్పడానికి వచ్చి మీ అన్నయ్య కథ మార్చాడు. ముందు శ్రీనుని వాడికి చూపించండి, లేదంటే వాడు పిచ్చోడు అయిపోయేలా ఉన్నాడు. పర్లేదు, హ్మ్? వాడు మారాడు కదా, అది చాలు. సరే డైరెక్టర్. హాయ్ బాస్. శ్రీను శ్రీను కాదు బాస్, వంశీ. మరి ఆ రోజు అదంతా డ్రామా బాస్. రామానా? అవును బ్రో, ఒక వ్యక్తి లెటర్లో నీ ఫోటో, మనీ అండ్ ఏం చేయాలో చెప్పి పంపించారు. అలా చేసేసాం. వాళ్ళంతా మన షార్ట్ ఫిల్మ్ బ్యాచ్. నెల రోజుల నుంచి పిచ్చెక్కించారు కదరా మీ స్కిట్తో. ఏదైతేనే నువ్వు బ్రతికే ఉన్నావు, అది చాలరా. ఓకే బాయ్ బాస్. బాయ్. ఏయ్, వీలుంటే మీ డాన్ టోనీని ఒకసారి కనిపించమను. వాడు ఓవర్ యాక్షన్. ఓకే ష్యూర్. కానీ ఒకటి మాత్రం నిజం బాస్, దేశంలో ఆకలితో చాలామంది ఉన్నారు. సో సేవ్ ఫుడ్, వాటర్ అండ్ మనీ. ఒక సిగరెట్ ఇవ్వండి బాబు. ముందొక బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వండి. ఛీ, బ్లడీ బెగ్గర్.